ఈ కేసు ఈ లిక్కర్ స్కామ్లో ఇందాక నేను ఆఫీసర్లు కొంతమంది ఎవరైతే ఇప్పుడు బయట పేర్లు రాబోతున్నాయో వాళ్ళందరూ కూడా ఇరుక్కోవాల్సిన పరిస్థితేనా? ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావించిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇష్యూ ఎంత ఆర్గనైజర్గా జరిగింది అని అంటే డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయకుండా షాపులకు సప్లై చేయబడి షాపుల్లో బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి సప్లై చేసిన స్టాకు ప్లస్ డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా వచ్చిన స్టాకు రెండింటిని కేటగరైజేషన్ చేసి దేన్ని దానికి అమ్మి ఎవరి డబ్బులు వాళ్ళకి లెక్కలు విడగొట్టి ఎవరిది వాళ్ళకి కేటాయింపు చేసింది ఎవరు? ఆ షాపుల్లో ఉన్న సేల్స్ బాయ్స్. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ లోకల్గా ఉన్న ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ మినిస్టరు, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు అందరికీ తెలిసే జరిగింది. 2900 షాపుల్లో ప్రతిరోజు ఎన్డీపీఎల్ వచ్చి ప్రతిరోజు బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి వచ్చిన స్టాక్ వచ్చి దాన్ని విడివిడిగా అమ్మి ఎవరి డబ్బులు వాళ్ళకి విడగొట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సిన, ప్రభుత్వానికి ఈ డిస్టిలరీస్కి చెల్లించాల్సిన అంటే ట్యాక్స్ పెయిడ్ అమౌంట్, నాన్ ట్యాక్స్ పెయిడ్ అమౌంట్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే 84% ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దిగమింగారు వీళ్ళందరూ కలిసి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో రషీద్ అనే ఒక కుర్రాడు హత్య జరిగితే అక్కడికి వెళ్ళాడు పరామర్శకి. ఆ కుర్రాడు కూడా వైన్ షాపులో సేల్స్ బాయే. అతను వైసీపీ కార్యకర్తని ప్రేమతో ఎలా అయినా ఈయనకి డబ్బులు సమకూర్చి పెట్టిన ఒక పెద్ద యంత్రాంగంలో భాగస్వామి కాబట్టి ఆ ప్రేమ కార్చుకుంటూ వెళ్ళాడు అక్కడ దాకా. ఇవాళ ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఇంతమంది అధికారుల ప్రమేయం ఉంది కాబట్టి, ఈ అంశాలన్నీ బయటకు వస్తే ఇంతమంది బుక్ అవుతారు కాబట్టి పదే ఈ ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఉప్పు అందిస్తా. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు ఇక్కడికి రాబోతూ ఉంది. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాలని చెప్పని పోలీసులు బయలుదేరినప్పుడు ఆ వచ్చిన టీంలో నుంచి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. దాంతో అతను కారు దొరికింది, డ్రైవర్ దొరికాడు, ఫోన్ దొరికింది, కానీ అతను దొరకలా. నాకు ఇప్పుడు రాజకేశ్వర విషయంలో కూడా ఇదే అనుమానం. అదే అంటున్నా, ఇవాళ పదే మనకి వార్తాపత్రికలు కూడా వస్తుంది ఏంటి, పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి ఈ సమాచారం లీక్ అవుతా ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అతనికి ఉన్న ఇంటెలిజెన్స్ అంటే ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ దేనికి పనిచేయాల, జరుగుతున్న లోపాలను అరికట్టడానికి, జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి వీళ్ళు పనిచేయాల. అకృత్యాలు చెయ్యటానికి ఒక టూల్గా పనిచేసి ఇవాళ నిన్నటి వరకు నువ్వు అధికారివి, నీ కింద సబార్డినేట్ ఆఫీసర్స్ అందరూ సెల్యూట్ చేశారు. ఇవాళ నువ్వు అక్యూజ్డ్, ఇవాళ అరెస్ట్ అయ్యి ఇవాళ విచారణ ఎదుర్కోపోతా ఉన్నావు. ఎన్ని కేసులు ఉన్నాయండి? రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఇతని మీద నమోదైంది. ఇంకొక కేసు ఇతని మీద నమోదు చేయించాల్సింది ఏంటి అంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన రోజు ఆయన ఒక వార్త బ్లాస్ట్ చేశారు. నా ఫోన్ ట్యాప్ చేసి నా ఫోన్లో నేను నా ఫ్రెండ్ మాట్లాడుకున్న సంభాషణని పిలిచి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి అధికారం బెదిరించాడు. ఎవరిచ్చారు ఇతనికి? అంటే 100కి 100 వాళ్ళ అతి పెద్ద నేరం అది. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఉన్నారు.